హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతి లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలామంది అస్సలకి ఎన్ని మెసేజ్లు పెడతా ఉన్నారు, ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేయండి అక్క, మిస్ అవుతున్నాం అక్క అని చెప్పేసి. సో ఏదో ఒక వీడియో అయితే మటుకు ఎందుకండి, మీకు అవసరం అయ్యే వీడియోనే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో వచ్చేసేసి మీకు ఆల్రెడీ కూడా చెప్పాను కదండి, కంప్యూటర్ వర్క్లో హిప్ బెల్ట్ అనేది ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా వర్క్ చేసుకోవాలి అని చెప్పేసి అనేది అదే ఈ వీడియో అనమాట. ఓకేనా. నార్మల్గా వచ్చేసేసి హిప్ బెల్ట్ సైజు ఫస్ట్ మనము కస్టమర్కి ఏ మెజర్మెంట్స్తో కావాలని చెప్పేసి అని అనుకున్నాము అండి. టోటల్గా కూడా 28, 30, 32, 34 ఇలాగా ఏ సైజుకైనా సరే ఆ క్లాత్ అనేది అలాగా మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా. ఎంతవరకు కావాలని చెప్పేసి అనేది, బట్ వర్క్ ఎంతవరకు ఉండాలి, సో ఓకేనా. వర్క్ ఎంతవరకు ఉండాలని చెప్పేసి అంటే ఎవరికైనా సరే అండి 21 ఇంచెస్కి మనకు కరెక్ట్గా సరిపోతుంది. సో వర్క్ 21 ఇంచెస్ వరకు సరిపోతుంది. సో వర్క్ వేయడానికి మటుకు ఏదైనా సరే ఆఫర్ట్ క్లాత్ బ్లౌజులు అయితే మటుకు ఎట్టి పరిస్థితుల్లో మనకు అన్నిటికంటే అడ్జస్ట్ అవ్వదు కదండి. సో కాబట్టి మనకు ఆఫర్ట్ క్లాత్లో చూసేసుకోండి. ఓకేనా. ఆఫర్ట్ క్లాత్లో మనకు టోటల్గా కూడా బెల్ట్, మీకు ఆల్రెడీ కూడా ఈ బెల్ట్ నేను చూపించాను కదా. సో ఇది వచ్చేసేసి నా మెజర్మెంట్స్ ప్రకారం ఉన్నా కానీ ఇప్పుడు కస్టమర్ బ్లౌజ్ వచ్చేసేసి మనకు 30 ఇంచెస్ది తీసుకుంటా ఉన్నాను. ఓకేనా. 28 అని చెప్పేసేసానంటే మనకు 30 ఇంచెస్ లేదా 32 తీసుకోవాల్సి ఉంటుంది క్లాత్. ఓకేనా. ఫస్ట్ అయితే సెంటర్ కార్డ్ నుంచి మనకు ఎంతవరకు అయితే మనం వర్క్ వేసుకుంటాము అని చెప్పేసి అనే దానికి మార్క్ చేసుకోండి. నేను చెప్పాను కదా 10 ఇంచెస్ అవతల టోటల్గా కూడా ఫోల్డింగ్ వేసేసుకొని మనకు మిడిల్ కార్డ్ నుంచి అవతలకి యూతలకి 10 ఇంచెస్ దగ్గర మనకు మార్కింగ్ చేసుకోండి. ఓకేనా. అంటే ఓపెన్ చేస్తే మనకు 20 ఇంచెస్ అవుతుంది. ఓకేనా. మనకు అటు ఇటుగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదండి, తక్కువ మటుకు చేసుకోవద్దండి, ఎందుకని చెప్పేసి అంటే గ్యాప్ వస్తుంది కాబట్టి. ఓకేనా. టోటల్గా ఇది ఇంతలో మనకైతే మటుకు బెల్ట్కి సరిపోతుంది, ప్లస్ ఎక్స్ట్రాగా అనేది మనకు క్లాత్ అవసరం పడుతుంది. సో ఆ ఎక్స్ట్రాదంతా కూడా అవతలకు వదిలేసేస్తాం. ఈ మార్కింగ్ ఏమిటికనంటే మనం వర్క్ వేయడానికి. అర్థమవుతుందా. మనం వర్క్ అనేది ఆ పాయింట్ నుంచి మళ్ళీ ఇంకొక పాయింట్ పెట్టాం కదా, ఆ పాయింట్ వరకు మనము వర్క్ వేయాల్సి ఉంటుంది. సో మిగతాదంతా కూడా ఎక్స్ట్రాగా ఉంటుంది. ఓకేనా. సో ఇది మెజర్మెంట్స్ తీసుకుండేది. మనకు ఎలాస్టిక్ అని చెప్పేసి అన్నప్పుడు కానీ కింద టోటల్గా కూడా కొంతమంది లైనింగ్ వద్దంటారు. నేను లైనింగ్ పెట్టాను కింద హిప్ బెల్ట్కి. సో కొంతమంది లైనింగ్ వద్దని చెప్పేసి అని అంటారు. లైనింగ్ వద్దు అని చెప్పేసి అన్నప్పుడు ఇదే క్లాతే పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి మనకు ఎట్లా తిరిగి 1/2 మీటర్ క్లాత్ అయితే మటుకు తీసేసుకోండి. 1/4 మీటర్ అని చెప్పేసి అన్నప్పుడు మీకు క్లాత్ ఫిట్టింగ్ చేయడం రాదు కదా, ఫ్రేమ్కి అనేది మనకు కష్టం అవుతుంది. కాబట్టి కంపల్సరీ 1/2 మీటర్ క్లాత్ అయితే మటుకు ఎక్స్ట్రా పడుతుంది అని చెప్పేసేసానండి. ఓకేనా. సో ఇప్పుడు క్లాత్ ఫ్రేమ్కి ఎలా బిగించాలో చూసాను. ఓకేనా. నేను క్యాన్వాస్ అయితే మటుకు చెప్పాను కదండి, అదే ఎంబ్రాయిడింగ్ పేపరు చెప్పాను కదండి, నేను ఇలాగ అకాడమే తీసుకుంటాను. సో చాలామంది కూడా అక్క మాకు ఎలాగక్క చాలా వేస్ట్ అవుతుందని చెప్పేసి అని అంటున్నారు. సో నేను ఇలాగ అకాడమ్ తీసుకుంటానండి. టోటల్గా 1 మీటర్ అనేది కటింగ్ చేసేస్తాను. 1 మీటర్ పీస్ అలాగనే పెట్టేసేస్తాను. బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్కి అయిపోయి కూడా మళ్ళీ మనకి ఇంకొక బ్లౌజ్కి బ్యాక్ అవుతుందన్నమాట. సో చాలా మటుకు సేవ్ అవుతుంది పేపర్ అనేది. ఓకేనా. ఇలాగా ఫస్ట్ మనం ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, చెప్పాను కదా ఇందాక 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి అని చెప్పేసి అని, ఆ 10 ఇంచెస్ దగ్గర నుంచి మనకు స్టార్టింగ్ పాయింట్ అనేది పెట్టుకోండి. ఓకేనా. అంటే మనకు మిడిల్లో రావాలన్నమాట. క్లాత్ అనేది మన ఇష్టం అండి. మనం ఒక కార్నర్కి వేసుకున్నామని చెప్పేసి అంటే మనకు క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది. మార్కింగ్ మటుకు మనకు ఎండింగ్కి పెట్టుకోకుండా ఫ్రేమ్ అయితే మటుకు మిడిల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇలాగా ఫిట్టింగ్ చేసేసుకున్నాక టోటల్గా కూడా ఫ్రేమ్ కూడా చాలామంది లూజ్ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. చూడండి, మనము ఫ్రేమ్ అనేది టైట్ చేసుకుంటా క్లాత్ అనేది బిగించాల్సి ఉంటుంది. సో చాలామంది కంప్లీట్గా టైట్గా స్క్రూ తిప్పేసేసినాక క్లాత్ నిగ్గుతూ ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుందని చెప్పేసి అంటే క్లాత్ అనేది పిగులుతుంది. ఓకేనా. మీకు ఎట్లాంటి క్లాత్ అయినా సరే కంపల్సరీ కూడా మీరు పట్టుకొని గుంజినప్పుడు టైట్ చేసేసాక అది ఎక్కడ కూడా కదలక పిగిలిపోతుంది అనమాట. సో మీకు టైట్ వచ్చిందనే ఫీలింగ్లో మీరు ఉంటారు కాబట్టి ఆడ టైట్ అయ్యిండదు. కాబట్టి ఫస్ట్ టైట్ చేసుకుంటా మీరు ఫ్రేమ్ అనేది ఫిట్టింగ్ చేయండి. ఓకేనా. ఇలా సమానంగా మొత్తం అంతా కూడా సెట్ చేసేసి ఎగ్గేసాక సెట్ చేయండి. అప్పుడు మీకు ఫ్రేమ్ అనేది లూజ్ అవ్వదు. ఓకేనా.
హిప్ బెల్ట్ కోసం డిజైన్ అంటూ మనకేం సపరేట్గా ఉండదు. సో హ్యాండ్ డిజైన్ అనేది తీసుకుంటాము. సో ఈ డిజైన్దనే కాదండి, ఏ డిజైన్దైనా సరే మీరు హ్యాండ్ డిజైన్ అనేది తీసుకోండి. హ్యాండ్ డిజైన్ తీసుకొని 2 టైమ్స్ వేయాల్సి ఉంటుంది మీరు. ఓకేనా, 2 టైమ్స్ హ్యాండ్ డిజైన్ వేసినారు అని చెప్పేసేసానంటే మీకు సరిపోతుంది. ఒకవేళ లేదు ఇంకా కొంచెం తక్కువ వచ్చిందంటే, అంటే కొన్ని హ్యాండ్స్ కొంచెం తక్కువ ఉంటుంది కదా, 10 ఇంచెస్ ఉండవు కొన్ని. సో 7 ఇంచెస్ అలా ఉంటుంది, 8 ఇంచెస్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ నెక్కుది ఎక్స్ట్రా ప్యాచ్ అనేది ఉంటుంది కదా, సో ఆ ఎక్స్ట్రా ప్యాచ్ అనేది మళ్ళీ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇలాగ సెట్ చేసుకున్నారు అని చెప్పేసేసానంటే మీకు సరిపోతుందండి. నేను కలర్స్ కూడా నేను ఇలాగా ఓన్లీ 2 కలర్సే అనమాట వాళ్ళకు శారీలో ఉండేది, బ్లౌజ్లో కూడా అంతే. ఇలాగ సెట్ చేసేసుకున్నా అంటే సరిపోతుంది. సో మనకు ఎక్కువ కలర్స్ ఉండేవి కూడా తక్కువలో సెట్ చేసుకోవడం అని చెప్పేసేసానంటే ఇలాగనండి. ఆల్టర్నేట్ వచ్చేసేసినాయి అని చెప్పేసేసానంటే మనకు కలర్స్ అనేటివి తక్కువైపోతాయి, ఎక్కువ ఉండేటివి కూడా. ఓకేనా, సో ఇప్పుడైతే ఇదే అండి టోటల్గా కూడా బెల్ట్కి పెట్టే విధానం కానీ, డిజైన్ సెలెక్ట్ చేసుకునే విధానం కానీ, క్లాత్కి మార్కింగ్ కానీ, ఎన్ని ఇంచులు తీసుకోవాలని చెప్పేసి అనే దానికి. సో ఇదే అనమాట. ఓకేనా, ఇప్పుడైతే నేను అంతా సెట్ అయిపోయింది కదా, నేను స్టార్ట్ చేస్తా ఉన్నాను. మనకు కంప్లీట్ అయిపోయిందండి టోటల్గా కూడా. మిర్రర్స్ చూడండి, మిర్రర్స్లో కూడా చాలామందికి చాలా డౌట్ ఉంది. మిర్రర్ అనేది మాకు సరిగ్గా స్టిచ్ చేయడం లేదక్క, ఊడిపోతుందక్క అని చెప్పేసి అని అంటున్నారు. సో ఎందుకు అని చెప్పేసేసానంటే చూడండి, మనకు ఫస్ట్ అవుట్లైన్ అనేది వేస్తుంది కదా, సో ఆ అవుట్లైన్ వేసాక కరెక్ట్గా ఆ రౌండ్ చుట్టూ అనేది కంపల్సరీ కూడా గ్యాప్ లేకోకుండా మిర్రర్ ఉండాలన్నమాట. సో గ్యాప్ లేకోకుండా ఉంటేనే మీకు మిర్రర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, లేదు అని చెప్పేసేసానంటే సెట్ అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది వీడియో అయితే. వీడియో ఎలా ఉంది, వీడియో కనుక నచ్చినట్లయితే గినా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దండి. బాయ్ ఫ్రెండ్స్.